హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే చూడండి, తమ్మెల్లో పెట్టినట్టు ఇలాంటి ఈ సైజెస్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను చెప్పిన విధంగా కట్ చేయండి. మనని స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసేది మాత్రం ఇలాంటి వాళ్ళేనండి. కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళు కొంచెం చూసి కుట్టివమ్మ, సరిగ్గా కుట్టివా అని చెప్పేసి ఇచ్చేసి చాలామంది బిగినర్స్కి ఎంకరేజ్ చేసేది మాత్రం వాళ్ళే. అలాంటి వాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొని స్టిచ్చింగ్ చేసే ఉంటారు. ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో పెద్దవాళ్ళ బ్లౌజులే తీసుకొని కుట్టి ఇచ్చుంటారు. కానీ మనం కొంచెం పర్ఫెక్ట్ అయ్యి కుడుతున్నప్పుడు మాత్రం పెద్దవాళ్ళ బ్లౌజులు తీసుకుంటే మాత్రం అండి ఒక ఇంచు తేడా రాకూడదు, ఒక గీత తేడా రాకూడదు, అలా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను టూ బ్లౌజెస్ అయితే కాటన్ బ్లౌజెస్ అండి ఇవి కట్ చేస్తున్నాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు అయితే తీసేసుకుంటున్నాను. ఇలాంటి పెద్దవాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా, నేను చూపించినట్టుగా కట్ చేయండి. చూడండి, సక్సెస్ అనేది మీ వెనకబడి వస్తుందన్నమాట. ఒక మోడల్ బ్లౌజ్ కుట్టి మెప్పించడం కాదు, ఇలాంటి పెద్దవాళ్ళని మెప్పించడం కూడా ఒక టాలెంటేనండి. అలా ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం తేడా వచ్చినా వేసుకోరన్నమాట. స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఎంకరేజ్ చేసేది మనల్ని వాళ్ళే. కుట్టివమ్మ పర్వాలేదు, ఎలా వచ్చినా సరే అంటారు. మనం పర్ఫెక్ట్గా కుట్టుతున్నామని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడ ఒక్క గీత కూడా తేడా రాకూడదంటే ఆ సైజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, నేను స్టిచ్చింగ్ చేసిందే. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక డాటు, ఎక్స్ట్రాగా సైడ్ కుట్టుకు ఒక డాట్ వేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటాను. ఇక్కడ బ్లౌజ్ ఎంత నీట్గా ఉండాలంటే అంత నీట్గా ఉండాలన్నమాట. నెక్కులు పెద్దగా రాకూడదు, చేతులు పైకి పోకూడదు, వీప్ అనేది పైకి రాకూడదు. చూడండి, ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఉన్నదానికంటే ఒక ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇంకొక పావించి ఎక్స్ట్రాగానే పెట్టేశానండి. ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్, వాటర్లో వేస్తే సింక్ అవుతుంది అనమాట, దగ్గరకు అవుతుంది. అందుకని చెప్పేసి చూడండి, ఇక్కడ చెస్ట్లు చెక్ చేసుకుంటున్నాను. ఉక్స్ సైడ్ నుంచి చంక కింద డౌన్ వరకు ఎంత ఉందో అంత మనకు చెస్ట్ లూజ్ అండి కరెక్ట్గా వచ్చేస్తుంది. చెక్ చేసుకుంటే ఇలా చెక్ చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టండి, కరెక్ట్గా వస్తుంది. నాకు 9.5 వచ్చింది, పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 9.5 వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నాను. 4 భాగాలుగా కదా, ఒక భాగానికి చూసుకున్నాను నేను, సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ మనకు టైట్ కుట్టుకి మధ్యలో ఇలా బ్యాక్ టక్స్కు ఎంతైనా ఉండండి, మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇటు ఒక పావించు, ఇటు ఒక హాఫ్ ఇంచు, అటు ఒక హాఫ్ ఇంచు పొడవు వచ్చేసి 4.5 వేస్తానండి ఈ సైజుకి. ఎందుకంటే ఇది వచ్చేసి నెక్ పైకి తొడుగుతారు కాబట్టి 4.5 మాత్రం వేస్తాను. నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. షోల్డర్ అస్సలు జారకూడదు కదా, 2 ఇంచెస్ సరిపోతుంది. పెద్దవాళ్ళ సైజు దగ్గర దగ్గర 70 ఇయర్స్ ఉంటుందండి ఈవిడ. షోల్డర్ జారకూడదు, నెక్ పెద్దగా అస్సలు రాకూడదు. భుజం చూడండి ఎంత ఉందో అంత బ్లౌజుకు ఖర్చుతో సహా పెట్టేసుకున్నాను. పెద్దవాళ్ళ బ్లౌజ్ కొంచెం షోల్డర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చూడండి, సైడ్ వైపున కూడా చంక దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. అది ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ పెట్టేసి టకాటకమని కట్ చేస్తున్నాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు సరిపోతుందండి. కరెక్ట్గా సైజ్ బ్లౌజ్కున్న దానికి నేను మార్కింగ్ వేసుకున్న దానికి సరిపోయింది. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ అండి దీనికి. ఎందుకంటే వీళ్ళు నెక్ పైకి తొడుగుతారు కదా, నెక్కి ఆమ్ రౌండ్కి మధ్యలో గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. అలా ఉండాలంటే 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా స్కేల్తో మార్కింగ్ అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా ఇలా కలిపేసుకోవాలి నీట్గా. చూడండి, ఇక్కడ మనకు చంక టైట్ కుట్ ఎంత వచ్చిందంటే 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులకు 2 గీతలు ఎక్స్ట్రాగా వచ్చింది. కానీ ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5కి కరెక్ట్గా 7.5 ఉందండి. ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ 7.5 వచ్చిందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, టేప్ పెట్టి చూస్తున్నాను, వచ్చేసింది. కనిపించిందా మీకు? మీకు కనిపించాలని టేపు నీట్గా సర్దేసి మరి చూస్తున్నారు కదా, 7.5కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆమ్ రౌండ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత. నెక్ కొంచెం ఒక పావించి పైకైనా ఒప్పుకుంటారు కానీ కిందికి అయితే మాత్రం ఒప్పుకోరండి ఈ సైజు వారు. చూడండి, నేను పావించి పైకి పెట్టేసుకొని నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా, కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని కింద కూడా 2 ఇంచెస్ అండి. నెక్ లూజ్ వచ్చేసి పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే నెక్ పెద్దగా తొడగరు కాబట్టి
కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను నెక్ అయితే రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. నేను ఇక్కడ చాక్ పీస్ వాడడం వల్ల లైన్స్ అనేది లావుగా పడుతున్నాయి అంతే. చూడండి ఇక్కడ మనకు నెక్ అయిపోయింది. అయితే మీ ఇక్కడ కరెక్ట్ నెక్ వచ్చిందా లేదా చెక్ చేసుకునేందుకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ నాకు సెంటర్ వచ్చేసి మిడిల్ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు పెట్టుకొని చూస్తున్నానండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఏ మాత్రం కొద్దిగా పావించి తేడా వచ్చినా మాత్రం వేసుకోరండి. ఇంకా కరెక్ట్గా ఉండాలి. సైజ్ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎప్పటి నుంచో కుట్టించుకుంటారు వీళ్ళు నా దగ్గర. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బ్లౌజులు వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటారండి. కానీ ఆమెకు నచ్చదు, నేను కుడితేనే నచ్చుతుంది. నేను ఇప్పుడు కుట్టలేను అంటే ఒక 1 మంత్ వరకు అంటే నా కోసం వెయిట్ చేసి నిన్నే పంపించిందండి ఇంకా బ్లౌజులు. ఇప్పుడైతే నైట్ 10కి కట్ చేసుకుంటున్నాను నేను, ఇంకా రేపు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేద్దామని. చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నానో అలా కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇలా మొత్తం సైడ్ వైపున కొద్దిగా ఒక పావించి అయితే ఇప్పుడే తీసేస్తున్నాను, ఇంకా కుట్టేటప్పుడు ఎందుకులే అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ. ఇది 1 మీటర్ క్లాత్ ఇచ్చారండి, కానీ ఒకటి ఎక్కువగా ఉంది ఒకటి తక్కువగా ఉంది. అడ్జస్ట్ చేసి వేసేస్తాను. క్లాత్ అయితే సరిపోతుంది, మీడియం సైజే కదా, కానీ మనకు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వేసుకోవాలన్నమాట. మనం 2 కట్ చేస్తున్నాం కదా, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా పెట్టేసి కట్ చేస్తే మొత్తం బ్లౌజ్ మొత్తం తేడాలు వచ్చేస్తుంది. కాబట్టి 2 సమానంగా పెట్టి నీట్గా మర్చేసుకొని కింద ఖర్చులు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నానండి హెమ్మింగ్కి. ఎందుకంటే మనం హెమ్మింగ్కి మర్చేది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. 1 ఇంచ్ అనేది కరెక్ట్గా మర్చి ఉండాలన్నమాట లోపలికి ఫోల్డింగ్ పోయిన తర్వాత. అందుకని చెప్పేసి 1.5 ఇంచ్ ఖర్చుతో కలిపి పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత నీట్గా ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇలా చంక డౌను పొడవు పెట్టేసుకుంటున్నాను. అయితే నాకు చంక డౌన్ అనేది కరెక్ట్గా పెట్టలేదు నేను మళ్ళీ ఒకసారి పెట్టుకుంటున్నాను ఇక్కడ. కరెక్ట్గా రాలేదనిపించింది నాకు. మళ్ళీ ఒకసారి నీట్గా పెట్టేసుకొని నీట్గా బ్లౌజ్ సర్దేసుకుంటే నాకు కొంచెం అవతల వైపుకి వచ్చిందనమాట. కొంచెం ఎక్కువగా గీసాను ఇందాక, చూస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని చూడండి ఇక్కడ చంక డౌన్ ఎంత వచ్చిందని చెక్ చేసుకుంటే నాకు 3.5 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది నాకు. ఇప్పుడు చూడండి మనకు ఆమ్ రౌండ్ ఎంత 7.5 కదా, పెట్టేసుకొని అక్కడికి మిడిల్లో ఇలా మర్చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఈ మెథడ్లో నిజంగా హ్యాండ్స్ కట్ చేస్తే ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ మధ్యలో నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని పైన 1 ఇంచ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్లు రెండింటిని కలుపుకుంటూ మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. హ్యాండ్ కర్వ్ షేప్ అయితే మీ ఇష్టం, మీకు స్కేల్తో వస్తుందంటే స్కేల్తో వేయండి, లేదంటే హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్తో చేయడమే బెటరు. స్కేల్ ఉంటే ఇంకా బెటర్, పర్వాలేదు కొత్తగా నేర్చుకునే వారికి. చూడండి ఇక్కడ నేను హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి ఆ మార్కింగ్స్ అయితే కలిపేసాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను నీట్గా. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఎలా డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసేసుకొని పైన ఒక టక్స్ పెట్టుకొని చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని కర్వ్ అయితే తీసేస్తాను చూడండి ఇక్కడ. 30 ఇంచ్ కర్వ్ లోతు అనేది తీసేస్తాను. మన టైలరింగ్లో సక్సెస్కి మాత్రం వీళ్ళు ఈ పెద్దవాళ్ళ బ్లౌజులు ఒక కారణం అండి. మన సక్సెస్ వెనకాల వీళ్ళు కంపల్సరీ ప్రతి టైలర్ స్టార్టింగ్లో బిగినర్స్గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ బ్లౌజులే కుట్టి సక్సెస్ అయి ఉంటారని అనుకుంటున్నాను. నేనైతే చాలా కుట్టానండి, అందుకనే చెప్తున్నాను. కొంచెం తేడా వచ్చినా పర్వాలేదమ్మా స్టిచ్చింగ్ చేసి అని మనల్ని ఎంకరేజ్ చేసేది వీళ్ళే. కానీ మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ మాత్రం తేడా వచ్చినా కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వీళ్ళేనండి. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట పెద్దవాళ్ళతో. ఒక పట్టాన నచ్చరు, ఒకప్పుడు ఎంకరేజ్ చేస్తారనమాట కొందరు, అలా ఉంటారు. చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగే. చూడండి ఇక్కడ క్లాత్ అయితే కరెక్ట్గా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంది కదా, సమానంగా వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా నీట్గా ఇలా సర్దేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. మిగిలిన క్లాత్ అయితే మనకు ఫుల్గా సరిపోయింది, ఏం జాయింట్లు అనేది ఏమి పడవు. చూడండి ఇక్కడ నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసి
ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా స్ట్రేట్ కటింగ్ కాబట్టి స్ట్రేట్గానే వేసేస్తున్నాను నేను. కోరాస్ అనేది నా వైపున ఉన్నాయన్నమాట ఓపెన్స్. ఇలా పెట్టేసుకొని మనం ఎలా అయితే వేసామో అలా బ్యాక్ పార్ట్ని ఆధారంగా మొత్తం ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను చూడండి. సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఏం పర్వాలేదు, మనకు కరెక్ట్గానే వస్తుంది కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల. ఇలా ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పొడవు పట్టి ఇదంతా చూసేసుకుంటే అయిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ ఎల్ షేప్ బాక్స్ వేసేసుకొని 3/4 ఇంచు లోతు, సారీ 3/4 కాదండి 1/2 ఇంచు లోతు, హ్యాండ్కి వచ్చేసి 3/4 ఇంచు లోతు, ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచు లోతు ఎవరికైనా. చూడండి ఇక్కడ బ్లౌజు ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 12.5 ఇంచులు వచ్చిందండి. నేను 13 ఇంచులు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పైన ఖర్చు చూసుకున్నాను కానీ కింది ఖర్చు చూసుకోలేదు కదా, అందుకని చెప్పేసి 13 ఇంచులు పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి, చిన్నగానే ఉంటుందన్నమాట. 6 ఉంది పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు బాక్స్ షేప్ వేసేసి దాంట్లోనే రౌండ్ తిప్పేసాను. ఇంక ఎక్స్ట్రాగా మాత్రం తీయకూడదండి. ఇంకా ఉక్స్ పట్టు వచ్చేసి కుట్టిన తర్వాత 4 ఇంచులు ఉంది, నేను 5 ఇంచులు పెట్టుకున్నాను సరిపోతుంది. ఎందుకంటే ఫిల్ట్ వేస్తాం కదా ఉక్స్ దగ్గర, ఖర్చుకో వెళ్తుంది. తర్వాత కుట్టిన తర్వాత 4 ఇంచులు అవుతుంది. చూడండి ఫ్రంట్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి డాట్స్ చూపిస్తాను చూడండి. మీకు సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నేను, ఏమైనా ఎక్కువగా తక్కువగా ఉందని చెప్పేసి. అది నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం కిందికి ఉందండి, నేను అందుకనే ఒక 1/4 ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. మళ్ళీ మనకేమవుతుందంటే సైడ్ కుట్లు కుట్టేటప్పుడు తగ్గిపోతుంది, అందుకని చెప్పేసి. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 1.5 ఇంచ్ గ్యాపే ఇచ్చానండి డాట్కి, ఎందుకంటే ఎక్కువ షార్ప్గా రాకూడదు అనమాట. పెద్దవాళ్ళు కదా ఇష్టపడరు. పొడవు వచ్చేసి 2.5, ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో కూడా 2.5 ఇంచుల గ్యాప్తో డాట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా టేప్ పెట్టేసుకొని మిడిల్లోకి మధ్యలోకి 2.5 ఇంచుల పొడవుతో ఉక్స్ పట్టి సైడ్ డాటు, ఈ 2 డాట్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ సైడ్ డాటు. ఇది వచ్చేసి సాదా కటింగ్ కదా, 4th డాట్ కూడా ఇలా క్రాస్గా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోవాలి. ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి, వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. డాట్స్ దగ్గర టక్స్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మన క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చూసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి మన సక్సెస్కి కారణం, మన ఫెయిల్యూర్కి కూడా కొన్నిసార్లు ఈ పెద్దవాళ్ళే కారణం అవుతారండి. ఎందుకంటే ఒక పట్టాన నచ్చరు, స్టార్టింగ్లో అయితే వీళ్ళే ఇచ్చి ఎంకరేజ్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ సైడ్ వైపున చూసుకుంటున్నాను నేను క్రాస్ పట్టీ కోసము. అయితే ఇంత తక్కువగా ఉంది ఏంటి సైడ్ వైపున అనుకుంటున్నారా, ఇక్కడ ఫిల్ట్ వేస్తాను కదా అంత 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేస్తుంది. అంత ఎంత పడుతుందో అంత క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ నేను క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలా వీడియోలు ఉన్నాయండి, అందుకని ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.